Welcome to Lapakshi Fix It. Today we discuss Hindu editorial. సో ఈరోజు మనం చూస్తున్న టాపిక్ యొక్క సమ్మరీ చూద్దాం. ఫస్ట్ మీకు సమ్మరీ ఐడియా ఉందనుకోండి, ఎగ్జామ్ మనం ఈజీగా చేయొచ్చు. ఒకవేళ మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది, ఈజీగా అక్కడి నుంచి ఆన్సర్ చేసేయచ్చు. సో సమ్మరీ ఏంటంటే, ప్రజెంట్ ఇండియాలో మనం ఏం చేస్తారనమాట, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. మన దాన్నే లో ఇన్ఫ్లేషన్ అన్నాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు, హై గ్రోత్ అన్నాడు. గ్రోత్ ఏమో పెరుగుతుంది, అంటే గ్రోత్ ఏమో ఎక్కువ ఉందంట, ఇన్ఫ్లేషన్ ఏమో తగ్గింది. సో ఎందుకు ఇలా చేస్తుంది గవర్నమెంట్ అంటే, ప్రజెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా ట్యాక్సెస్ తగ్గిస్తుంది, లైక్ జిఎస్టీ కానీ మిగతా ట్యాక్సెస్ తగ్గిస్తుంది. అలాగే మనం చూస్తున్నాము, ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, వాటిని గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. దీనివల్ల ఏంటంటే రీసెంట్ టైమ్స్లో వస్తువుల యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది మనం చూస్తున్నాం అనమాట. అలాగే రీసెంట్గా వెజిటేబుల్స్ కానీ, అలాగే మన క్లోతింగ్ కానీ, మనం వాడే షూస్, ఇవన్నీ కూడా కాస్ట్ తగ్గుతుంది. దానికి కారణం ఏంటనమాట, ఇక్కడ లో ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అంటే కన్ఫర్మ్ ఇది ఏ సెన్స్ మనకి యాక్చువల్గా పాజిటివ్ సెన్సు. గ్రోత్ ఎక్కువ ఉంది, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, లో ఇన్ఫ్లేషన్ ఉంది అంటున్నాడు అనమాట. సో కాబట్టి ఇది చాలా మంచి విషయం అని మనకి చెబుతున్నాడు. సో మనకు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన రూల్స్ ప్రకారం మనకి ఈ సెప్టెంబర్లో కానీ ఇంకా కొన్ని రేట్ కట్స్ ఉండబోతున్నాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా మనకి గవర్నమెంట్ ఆర్బీఐ కొన్ని వాటిని ఇంకా తగ్గించవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకో పక్కనేమో జిఎస్టీ 2.0 అని కొత్తగా తీసుకొచ్చారు. దానివల్ల కూడా పబ్లిక్కి మంచి జరిగే అవకాశం ఉందన్నమాట. అన్ని కూడా ప్రైసెస్ తగ్గుతాయి, దానివల్ల ఎక్కువ మంది కస్టమర్స్ ఏం చేస్తారనమాట, వస్తువులు కొంటారు, దానివల్ల మనీ కూడా మార్కెట్లో ఫ్లో అవుతుంది. సో ఇదే చెప్పాడు అక్కడ, ఇంప్రూవింగ్ మ్యాక్రోస్ అన్నాడు. ఇక్కడ మ్యాక్రోస్ అంటే మ్యాక్రో ఎకనామిక్స్, అంటే అన్నీ కూడా, అంటే ఆల్ సెక్టార్స్ ఎకానమీ అని చెప్పొచ్చు. అంటే ఒకటి కాదనమాట, అందరికి బెనిఫిట్ అవుతుంది. ఆన్ ద అవుట్లుక్ ఫర్ ఇన్ఫ్లేషన్ అన్నాడు. ఇక్కడ అవుట్లుక్ అంటే వ్యూ, మనం చూసే వ్యూ అనమాట. ఇన్ఫ్లేషన్ మీకు తెలుసు, ఇన్ఫ్లేషన్ అంటే రేట్స్ పెరగడం. ఇండియా సీమ్స్ సెట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ లో ఇన్ఫ్లేషన్. ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు పెరిగింది 100 రూపీస్ అనుకోండి, నెక్స్ట్ ఇయర్ పెరిగింది 110 రూపీస్ అనుకోండి, నెక్స్ట్ ఎంత పెరగాలన్నమాట 120. కానీ ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఇయర్ ఏమో 100, నెక్స్ట్ ఇయర్ ఏమో 110, నెక్స్ట్ ఇయర్ ఏమో 115. ఇక్కడ ఏమవుతుంది అనమాట, ఇక్కడ గ్యాప్ అనేది తగ్గించండి. ఇది ఇన్ఫ్లేషనే ఇలా ఉంది. సపోజ్ 2022 అనుకుందాం, 23 అనుకోండి, 24, ఇక్కడ 22, 23, 24. దీనివల్ల ఏమవుతుంది, ఈ పెరిగే చూసినా తగ్గుతుంది అనమాట రేట్. సో దాన్ని అక్కడ చెప్పిన లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది రేటు, కాకపోతే అది అంత ఎక్కువగా లేదనమాట, అంటే ఎప్పట్లాగా పెరగట్లేదు. సో అండ్ రిలేటివ్లీ హై గ్రోత్, ఇండియాలో కూడా గ్రోత్ అనేది చాలా మంచి గ్రోత్ ఉందన్నమాట. ఇది చాలా మంచి విషయం. ఇక ఒకవేళ మనం రీసెంట్గా చూస్తున్నాం, మన మీద యుఎస్ ఒక వార్నింగ్ మనకి ఇస్తుంది. ఏమని, ఇండియన్స్ అనే వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ తీసుకోవద్దని చెప్పారు. మనం ఒకవేళ యుఎస్ మాట విని మన రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేసాం అనుకోండి, మరి అప్పుడేమవుతుంది, ఒకప్పుడు అంటే మనకి రష్యా ఇచ్చేది మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సాధారణంగానే బయట మార్కెట్లో ఆయిల్స్ చాలా డల్గా ఉంది, మార్కెట్లో బయట రేట్ తక్కువ ఉంది. కాబట్టి ఒకవేళ మనం రష్యా నుంచి ఆయిల్ ఆపేసినా కూడా పెద్దగా నష్టం ఉండదంట. నష్టం ఉన్నా అది కొంతకాలం ఉంటుందని చెప్తున్నాడు. సో ఇలాగ ప్రజెంట్ ఇండియాలో ఉన్న మార్కెట్ చాలా మంచిగా ఉందన్నమాట. అలాగే జిఎస్టీ వస్తుంది, గవర్నమెంట్ యొక్క కొత్తగా తీసుకొచ్చిన యాక్షన్స్, ఇవన్నీ కూడా పబ్లిక్కి మంచి చేయబోతున్నాయి. లో ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు పెరుగుదల అనేది తక్కువగా ఉంది. అండ్ హై గ్రోత్ ఏమో ఎక్కువ ఉంది. మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఇన్కమ్ 10,000 అనుకుందాం, ఓకేనా, వాడు ఖర్చు పెట్టేది ఒక 2,000 అనుకోండి. నెక్స్ట్ ఇయర్ వాడు ఇన్కమ్ ఎంత అవుద్ది, ఒక 12,000 అనుకోండి. అప్పుడు అక్కడ ఎంత అవుద్ది, ఇక్కడ 3. ఇక్కడ ఏమవుద్ది అనమాట, ఒకప్పుడు 10,000 ఖర్చు పెట్టి 2,000, ఇప్పుడు 12K ఖర్చు పెడుతుంది 2.5K అనుకుందాం. అక్కడ ఎంత అనమాట, 500 రూపీస్ మిగిలే కదా అడిగి. ఇలా అనమాట. దిస్ ఇస్ కాల్డ్ లో ఇన్ఫ్లేషన్. లో ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు పెరగడం ఆగిపోవడం కాదు,
ఆ పెరిగేది తక్కువగా పెరుగుతుంది అనమాట, దాన్ని అక్కడ చెప్పాడు. ఓకే, దాన్నే డిస్ఇన్ఫ్లేషన్ అని కూడా అంటాము. ఏమంటాం? డిస్ఇన్ఫ్లేషన్ అంటారు. లో ఇన్ఫ్లేషన్ ఈజ్ ఈక్వల్ టు డిస్ఇన్ఫ్లేషన్. సో మనం ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అనుకుంటున్నారు ఎకానమీ వర్డ్స్ కూడా మనం బాగా నేర్చుకోవాలి, మన ఎగ్జామ్లు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనకి చాలా అవసరం అన్నమాట. సో రీసెంట్గా రేట్లు అనేవి పెరుగుతున్నాయి, కానీ అవి కూడా తక్కువ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇది మంచి విషయం అని చెప్తున్నాడు. ఓకే, మనం ఇప్పుడు పాసే చూద్దాం. స్టార్ట్ చేద్దాం. Neither the government nor the RBI will likely be alarmed by the rise in rate of inflation in August 2025 అన్నాడు. పక్కన ఈవెన్ దో ఈ స్నాప్ 9 months స్నాప్ అన్నాడు. అది సో యాక్చువల్గా అప్పుడు దాకా బాగా తక్కువ ఒకసారి పెరిగిందంట, ఇలా ఉంది. అప్పుడు దాకా ఒకసారి కొంచెం రైజ్ అయింది, అయినప్పటికీ మన గవర్నమెంట్స్ ఏమి కూడా అలాం అవ్వట్లేదు. అలాం అంటే మీనింగ్ వచ్చి వరి అవడం కానీ లేదా భయపడడం కానీ ఆ మీనింగ్ అనమాట. ఎందుకు భయపడలేదు? మనకు బార్డర్స్ ఉందన్నమాట. 2 to 6% లోపల ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు అక్కడ ఉంది 2.1 కదా, మనకి 6 వరకు టైం ఉంది కదా. సో మనకి 2 to 6 వరకు ప్రాబ్లం లేదనమాట. అదే వాడు చెప్పాడు. కాబట్టి యాక్చువల్గా అయితే తక్కువ ఉండి కొంచెం పెరిగింది, ఆ పెరిగింది కూడా పెద్ద ఎక్కువ కాదనమాట. దట్ ఈస్ కాల్డ్ లో ఇన్ఫ్లేషన్. మనం దాన్ని అంటున్నాం అనమాట. మనకున్న ఆ రేంజ్ లోపలే ఉంది. సో నైదర్ ద గవర్నమెంట్ నాట్ ద ఆర్బీఐ విల్ లైక్లీ బి అలార్మ్డ్. ఎవరో భయపట్ల బై ద రైజ్, కొంచెం పెరిగింది ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఆగస్ట్ 2025 ఈవెన్ దో ఇట్ స్నాప్డ్ ఏ 9 month స్ట్రీక్ ఆఫ్ డిక్లైనింగ్ ఇన్ఫ్లేషన్ రేట్. యాక్చువల్గా అయితే గత 9 నెలలుగా తగ్గుతూ వచ్చింది, కొంచెం పెరిగింది. తగ్గి కొంచెం పెరిగితే ప్రాబ్లం ఏముంది? అదే వాడు చెప్పాడు. పక్కన ఇట్ స్నాప్డ్ 9 month స్ట్రీక్ అన్నాడు. అక్కడ స్ట్రీక్ అనే వర్డ్ ఉంది. అక్కడ స్ట్రీక్ అంటే నౌన్గా చెప్పండి. సో మీనింగ్ వచ్చి స్ట్రీక్ అన్నది మరి అక్కడ ఫ్లోగా చెప్పొచ్చు, ఒక ఫ్లో, ఒక సిరీస్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్నాప్ అన్నాడు, ఇక్కడ వెర్బగా చెప్పండి కట్ అనమాట, కట్ అయిపోయింది. సో అప్పుడు దాకా సడన్ గా తెగిపోయింది అనమాట. స్నాప్డ్ ద 9 month స్ట్రీక్ ఆఫ్ డిక్లైనింగ్ ఇన్ఫ్లేషన్ రేట్స్. తగ్గి సపోజ్ అనుకుందాం, అప్పటికే ఫస్ట్ సపోజ్ 100 ఉంది అనుకుందాం, అలా వచ్చింది 90 అయింది అనుకోండి, ఇలా మళ్ళీ 80కి వచ్చింది అనుకోండి, మళ్ళీ 70 అనుకోండి, ఈసారి మళ్ళీ అది ఎంత అనమాట 75. ఇప్పుడు కంపేర్ చేయండి, ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ 100, ఇప్పుడు ఉందంత అనమాట 75. నష్టం లేదు కదా. సో ఇక్కడ తగ్గి ఇక్కడ కొంచెం ఎక్కువైంది అనమాట. అలా చెప్పడం మళ్ళీ ఇది మళ్ళీ 70 అయిపోతుంది కదా, అలాగా అదే వాడు చెప్తున్నాడు. సో అది పెద్ద ప్రాబ్లం లేదు అని చెప్తున్నాడు అనమాట. అంత పాజిటివ్గా చెప్పాడు, అంతా పాజిటివే. సో ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎట్ 2.1% అనమాట. ఇట్ ఈస్ జస్ట్ మార్జినల్లీ. అక్కడ మార్జిన్ అంటే కొంచెమే, పెద్ద ఎక్కువేం కాదు. మనం ఎక్కువ చూస్తుంటాం మార్జినల్ డిఫరెన్స్ అంటారు. మార్జినల్ అడ్జెక్టివ్ గా చెప్పండి కొంచెము, స్లైట్, మనం ఎక్కువ దీన్నే జస్ట్ అంటాము. సో మార్జినల్లీ విత్ ఇన్ ఆర్బీఐస్ కంఫర్ట్ బ్యాండ్ అంట. అక్కడ బ్యాండ్ అంటే రేంజ్ అనమాట. మనకు కొంత రేంజ్ ఉందంట. అక్కడ 2 to 6 మన రేంజ్ అయితే ఇక్కడ 2.1 కాబట్టి ఇంకా మనకి బోల్డ్ ఛాన్స్ ఉందన్నమాట, ప్రాబ్లం ఏమీ లేదంటున్నాడు. సో విత్ నో రియల్ మ్యాక్రో ఎకనామిక్ రిస్క్. దీనివల్ల అంత ఎకానమీ అంత మీద రిస్క్ పడే ఛాన్సే లేదు. ఎక్కడ కొన్ని ఉన్న తప్ప మ్యాక్రో ఎకనామిక్ అంటే టోటల్ గా ఎకానమీ మొత్తం కూడా డిఫెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. ద గవర్నమెంట్ వుడ్ బి గ్లాడ్ టు సీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ రిమైనింగ్ సబ్జ్యూడ్. దీంట్లో మనకు మంచి విషయం చూడొచ్చు. ద గవర్నమెంట్ వుడ్ బి గ్లాడ్ అన్నాడు. ఇక్కడ గవర్నమెంట్ వుడ్ బి గ్లాడ్ అంటే గవర్నమెంట్ వుడ్ బి హ్యాపీ అని. మనం దీంట్లో కొంత హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, దాని మీద మాట్లాడుతున్నాడు. అక్కడ చెప్పిన వాడు గ్లాడ్, GLAD, గ్లాడ్ యాడ్జెక్టివ్ గా చెప్పండి. గ్లాడ్ అంటే మీనింగ్ వచ్చి హ్యాపీ. మన ఎక్కువ దీన్ని ఏమంటాం అనమాట, వెర్రీ, చాలా హ్యాపీగా అనమాట. హ్యాపీగా ఉంది గవర్నమెంట్. ఏ విషయంలో? ఫుడ్ ఇన్ఫ్లేషన్ రిమైనింగ్. ఇప్పటికీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉందన్నమాట, సబ్జూ అంటే మీనింగ్ వచ్చి అణచివేయడం, సప్రెస్. ఏ సెన్స్ ఇది? నెగిటివ్ సెన్స్. అంటే ఇప్పటికి అది ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది అంటే ఏ సెన్స్ అది? పాజిటివ్ సెన్స్. ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది కూడా దేనికి సంబంధించి? ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే మనం తినే ఫుడ్ ఐటమ్స్ మీద మాట్లాడుతున్నాడు.
రిమైనింగ్ సబ్జ్యూడ్ ఎట్ ద అర్బన్ అండ్ రూరల్ లెవెల్స్. ఇది ముఖ్యంగా సిటీస్ లో కావచ్చు లేదా రూరల్ లో కావచ్చు, అన్ని చోట్ల బాగుందన్నమాట. ఫుడ్ ఐటమ్స్ అనేవి తక్కువగా వస్తుంటే అది మంచిది సొసైటీకి అని చెప్తున్నాడు. మన ఆవిష్యపరంగా మాత్రం గవర్నమెంట్ ఇక్కడ హ్యాపీగా ఉంది అంటున్నాడు. ఎస్పెషల్లీ మరీ ముఖ్యంగా హార్టనింగ్ వుడ్ హ్యావ్ బీన్ ద 15.9 అండ్ 14.5 కాంట్రాక్షన్ అన్నాడు ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ పల్సెస్. అక్కడ ఒకటి వెజిటేబుల్స్ అన్నాడు, ఒకటి పల్సెస్. ఒకటి వెజిటేబుల్స్, ఒకటి పల్సెస్. ఆ రెండు కూడా కాంట్రాక్షన్ అన్నాడు. కాంట్రాక్షన్ అన్నాడు. నౌన్ గా చెప్పండి అంటే మీనింగ్ వచ్చి డిక్రీజ్ అనమాట. రేట్ తగ్గాయంట. ఎంత పర్సెంటేజ్? 15.9 అంటున్నాడు. ఒకటేమో 15.9 అంట, ఒకటి 14.5% అంట. ఇంతవరకు రేట్లు తగ్గాయి. రేట్స్ తగ్గుతున్న కాంట్రాక్షన్ అన్నాడు. సో మంచి విషయం అనమాట. అది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ రెస్పెక్టివ్లీ అన్నాడు. రెస్పెక్ట్ అంటే అక్కడ చెప్పాడు కదా వెజిటేబుల్స్ అది అలా చెప్పండి నెంబర్ అనమాట. రెస్పెక్ట్ దానికి తగ్గట్టుగా. వెన్ కంబైన్డ్ విత్, మనం ఇందాకే చెప్పాము కంబైన్డ్ విత్. కంబైన్ అంటే మెర్జ్, చాలా 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 ఇంపార్టెంట్. కంబైన్డ్ విత్ అంటాడు. కంబైన్ అంటే మెర్జ్ అని. పక్కన ఇప్పుడు విత్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. వెన్ కంబైన్డ్ విత్ ఏంటి అక్కడ కంబైన్ అయింది? ద ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవిజన్. గవర్నమెంట్ ఒక పథకం ఉంది కదా, ఫుడ్ గ్రెయిన్స్ ని ఫ్రీగా ఇస్తుంది కదా గవర్నమెంట్, మీకు తెలుసు, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అందరికీ ఆహారం అందాలనే పథకం ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది అనమాట, ఫుడ్ ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. This downward movement in food prices ensures affordable supplies of these necessity. This downward movement అన్నట్టు ప్రజెంట్ రేట్ తక్కువ ఉన్నాయి. ఇన్ ఫుడ్ ప్రైసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అది ఎన్షూర్ చేస్తుంది అఫోర్డబుల్ సప్లైస్ ఆఫ్ దీస్ నెసెసిటీ. అందరికీ ఇవి నెసెసిటీస్ కాబట్టి అందుబాటులోకి వస్తాయి. మిగతావి చూస్తే అదర్ నెసెసిటీస్, ఇవన్నీ మనకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అంటాం. సచ్ యాజ్ క్లోతింగ్ కానీ, మన డ్రెస్సెస్ కానీ, ఫుట్వేర్, హౌసింగ్ అండ్ ఫ్యూయల్ అండ్ లైట్ ఆర్ ఆల్ అంటున్నాడు. సీయింగ్ ఇన్ఫ్లేషన్ రిమైన్ లో. ఇవి కూడా ఇన్ఫ్లేషన్ తక్కువగానే ఉంది. అంటే రేట్లు పెరిగితే తక్కువగా ఉందన్నమాట, ఎక్కువగా పెరగట్లేదు. సో అండ్ లోవర్ ఇన్ ఆగస్ట్ దాన్ ఇన్ జూలై. ఆగస్ట్ ఇంకా తగ్గిందనమాట కంపేర్ చేస్తే జూలైతో. యాస్ థింగ్స్ స్టాండ్ ఇండియాస్ మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్ లుక్స్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఇట్ వాస్ లాస్ట్ ఇయర్. ఇదే టైంకి లాస్ట్ ఇయర్ చాలా మన కండిషన్ ఏం అప్పట్లేదనమాట. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, గ్రోత్ తక్కువ ఉంది. ఇప్పుడు ఆపోజిట్ అయిందంట, ఇన్ఫ్లేషన్ తగ్గింది, గ్రోత్ పెరిగింది. కరెక్ట్ గా 1 ఇయర్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అనమాట. అప్పుడు కండిషన్స్ కి ఇప్పుడు కండిషన్ అనేది పూర్తిగా కాంట్రాస్ట్ లో ఉంది అంటున్నాడు. మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. దానికి మన గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ అని చెప్తున్నాడు. సో ఫ్రమ్ ఏ రిలేటివ్లీ లో గ్రోత్, అప్పట్లో ఏంటనమాట గ్రోత్ తక్కువ, ఏం ఎక్కువ, హై ఇన్ఫ్లేషన్ సినారియో. అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు ఇండియా ఈజ్ నౌ విట్నెసింగ్. విట్నెస్ అంటే ఫేస్ చేస్తుంది, చూస్తుంది అనమాట, అండర్గో చేస్తుంది వేటిని, హై గ్రోత్ అండ్ లో ఇన్ఫ్లేషన్. చెప్పాం కదా, అంతా మంచిగా ఉంది, ఇప్పుడు చాలా పాజిటివ్ గా ఉంది. ఇన్ అదర్ వర్డ్స్ మీరు చెప్పాలంటే ద డిఫరెన్షియల్ బిట్వీన్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ ఈస్ వాజ్ అబౌట్ 2.1% పాయింట్. అప్పట్లో ఉన్న రెండు కంపేర్ చేస్తే ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత ఉందంట, 2.1 ఉందంట. అంటే అప్పట్లో ఏంటనమాట ఎక్కువ ఉంది. దిస్ ఇయర్ ఇట్ అబౌట్ 5.5% పాయింట్స్ అంట. ఇప్పుడు ఇంకా బెటర్ ఉందన్నమాట, గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఎక్కువ వచ్చింది అంటున్నాడు. ఏ వెల్కమ్ అండ్ లార్జ్ గ్యాప్. అక్కడ వెల్కమ్ అంటే ఫేవరబుల్ అన్నమాట, ఇది మనకు మంచి చేసే గ్యాప్ అంటున్నాడు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ లెస్టిమేట్ క్వశ్చన్స్ అంటున్నాడు. అక్కడ లెస్టిమేట్ అంటే వ్యాలిడ్ క్వశ్చన్స్. మనకు కొంతమంది క్వశ్చన్ చేస్తారు అనమాట, ఇదంతా మీరు కావాలనే చేశారు కదా, ఇది నిజమనా కాదా లేదా ఏంటి అని మనల్ని క్వశ్చన్ చేయొచ్చు అనమాట. వ్యాలిడ్ అంటున్నాడు ఇక్కడ, అంటే రీజనబుల్ అని చెప్పొచ్చు. ఏంటి ఆ క్వశ్చన్స్ చూద్దాం. సో అఫ్ కోర్స్ దేర్ ఆర్ లెస్టిమేట్ క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ అబౌట్ జీడిపి అండ్ ఇన్ఫ్లేషన్ డేటా. కొంతమంది మనం క్వశ్చన్ చేయొచ్చు, బట్ దోస్ క్వశ్చన్స్ ఫర్ వ్యాలిడ్. యాక్చువల్గా క్వశ్చన్స్ ఫర్ కరెక్ట్ లాస్ట్ ఇయర్ యాజ్ వెల్. ఇప్పుడైతే మరి అప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం ఇప్పుడు తప్పు చెప్తే మరి అప్పుడు తప్పు చెప్పాలి కదా అన్నాడు. కాబట్టి ఇప్పుడు తప్పు అనుకుంటే అప్పుడు తప్పు, అప్పుడు అనుకుంటే ఇప్పుడు రెండు కంపేర్ చేస్తాడు అనమాట. మనం నిజంగా చెప్పాలంటే మనం అప్పుడే చెప్పుకోవాలం కదా అన్నాడు అనమాట.
సో అప్పుడు రైట్ అయితే ఇప్పుడు రైటే, ఇప్పుడు రాంగ్ అయితే అప్పుడుది రాంగ్ అని చెప్పి కంపేర్ చేస్తున్నాడు. అండ్ సో డు నాట్ ఎరోడ్ ద కంపారబిలిటీ ఆఫ్ ద 2 years. కాబట్టి మనం రెండింటిని కంపేర్ చేయొద్దు. డు నాట్ ఎరోడ్ అన్నాడు. ఎరోడ్ అంటే వీకెన్, మనకు కావాలని ఏదో యాంటీగా చేసి అప్పుడు దాన్ని వీక్ చేయొద్దు అన్నాడు. డు నాట్ ఎరోడ్ అంటే, ఎరోడ్ అంటే మీనింగ్ వచ్చి వీకెన్ గా చెప్తున్నాడు. ఇంకా ముందు చూద్దాం. లుకింగ్ ఎహెడ్ ద ఓవరాల్ అవుట్లుక్ ఫర్ ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ టు అపియర్ బెనైన్. ఆ పదం చాలా 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 ఇంపార్టెంట్. బెనైన్. బెనైన్ అంటే మీనింగ్ వచ్చి పాజిటివ్, అంటే గుడ్ అని చెప్పొచ్చు. బెనైన్ అంటే గుడ్ అని చెప్పండి, లేదా ఫేవరబుల్ గా ఉన్న. ఏ సెన్స్ ఇది? పాజిటివ్ సెన్స్. దిస్ ఈజ్ ఆపోజిట్ టు సినిస్టర్. సినిస్టర్ అంటే ఒక మీనింగ్ వచ్చి డేంజరస్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికి ఎలా ఉందంట? సో ఓవరాల్ అవుట్లుక్ ఫర్ ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ టు అపియర్ బెనైన్. ఇప్పుడు మన ముందు ముందు కూడా ఇంకా మంచిగానే ఉండబోతుందని మనకు అనిపిస్తుందంట. ఈవెన్ ఇఫ్ ఇండియా డిసైడ్స్ టు యాక్సిడ్ టు ద యుఎస్ఎస్ డిమాండ్స్ అండ్ అబాన్ ఇట్స్ పర్చేస్ ఆఫ్ రష్యన్ ఆయిల్. చెప్పాం మనం, ఒకవేళ ఇండియా ఇప్పుడు సడన్ గా డిసిషన్ తీసుకొని యుఎస్ఏకి డిమాండ్కి తలొగ్గి ఓకేనా మనం రష్యన్ నుంచి ఆయిల్ కొనడం మానేసినా కూడా మనకు అంతగా నష్టం ఉండదని చెప్తున్నాడు. సో టు యాక్సిడ్ టు, ఎప్పుడు కూడా యాక్సిడ్ ప్లస్ ఆన్సర్ రావాలి అక్కడ టు. యాక్సిడ్ అంటే మీనింగ్ వచ్చి సరెండర్ అయిపోవడం. ఒక ఇండియా సరెండర్ అయింది అనుకుందాము, యాక్సిడ్ టు ఎవరికి? ద యుఎస్ఎస్ డిమాండ్స్ అండ్ అబాండన్. మీకు తెలుసు అబాండన్ అంటే మీనింగ్ వచ్చి వదిలిపెట్టేయడం. మనం ఇప్పటికిప్పుడు మొత్తం వదిలేసాం అనుకోండి డీలు, మీనింగ్ వచ్చి లీవ్ అని చెప్తాం. మనకు దీన్ని ఎబ్డికేట్ అంటాము. ఎబ్డికేట్ అంటే ఎబ్జూర్ అని చెప్పొచ్చు. మనం సడన్ గా ఆపేసినా సరే, పర్చేజ్ ఆఫ్ రష్యన్ ఆయిల్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఈస్ లైక్లీ టు బి లిమిటెడ్ అంటున్నాడు. లిమిటెడ్ అంటే కొంతవరకు మాత్రమే ఉంటుంది, అంటే పరిమితంగా ఉంటుంది, ఎక్కువ ఉండదంట. గ్లోబల్ క్రూడ్ ప్రైసెస్ ఆర్ రిలేటివ్లీ లో. ప్రజెంట్ బయట కూడా రేట్లు పెద్ద ఎక్కువేమీ లేవంట, రేట్లు కూడా ప్రజెంట్ తక్కువ ఉన్నాయి. అండ్ సో ద డిస్కౌంట్ రష్యా ఈస్ ఏబుల్ టు ప్రొవైడ్ ఈస్ నాట్ అట్రాక్టివ్ యాజ్ ఇట్ వాజ్ ఇన్ 2022. యాక్చువల్గా మనకి అందరికన్నా కొంచెం తక్కువకి ఇస్తుంది, కానీ అంత గొప్పగా మార్జిన్ లేదంట. ఒకప్పుడు బాగా ఎక్కువ మనకి డిస్కౌంట్ ఇచ్చేదంట. ఎప్పుడు అంటది? ఇయర్ 2022. సో అప్పట్లో రేట్లు ఎక్కువ, మనకు ఆ టైంలో మంచి డిస్కౌంట్ ఇచ్చింది. ఇప్పుడు బయట మార్కెట్ అంతా రేట్స్, ఆయిల్ రేట్ తక్కువ ఉంది కాబట్టి మనకు పెద్ద అడ్వాంటేజ్ ఏమి లేదంట రష్యా నుండి తీసుకోవడంలో. ఇది ప్రస్తుతానికి మాత్రం మన నష్టం ఏమి ఉండదు అంటున్నాడు అన్నమాట తాత్కాలికంగా. ద కాస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ స్విచ్చింగ్ టు అదర్ కంట్రీస్ ఫర్ ఆయిల్ ఈస్ దేర్ ఫోర్ లైక్ టు బి లిమిట్. ఒకవేళ మనం వేరే కంట్రీస్ మనం ఆయిల్ తెచ్చుకున్నా మనకు పెద్ద నష్టం ఉండదు, అది కూడా లిమిటెడ్ అని చెప్తున్నాడు. ద కాస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ స్విచ్చింగ్ టు అదర్ కంట్రీస్, మన కాస్ట్ పెరిగిపోతుంది వేరే చోట ఉంటే, ఆయిల్ ఈస్ దేర్ ఫోర్ లైక్ టు బి లిమిట్, అది కూడా పెద్ద ఎక్కువ ఉండదు అంటున్నాడు. అందువల్ల యాజ్ అ రిజల్ట్ ద ఇంపాక్ట్ ఆన్ ది ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ఇండియా ఈస్ ఆల్సో లైక్ టు బి లిమిటెడ్. దీనివల్ల వచ్చి ఇంపాక్ట్ కూడా మన దగ్గర ఎక్కువగా ఉండే ఛాన్స్ లేదు. ఈ సచ్ యాడ్ అంటాడు అనమాట, ఈవెంచువాలిటీ కమ్స్ టు పాస్. ఈవెంచువాలిటీ అంటే ఫైనల్, ఈవెంచువాలిటీ అంటే ఫైనల్ డిసిషన్. ఈవెంచువాలిటీ అన్నాడు, నౌన్ గా చెప్పండి అంటే ఫైనల్. చివరిగా చూస్తే ఏమవుతుందంటే ఈవెంచువాలిటీ కమ్స్ టు పాస్ వస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ద న్యూ జిఎస్టీ రేట్స్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ 22. ఒక పక్కనేమో కొత్త జిఎస్టీ మనం 2.1 చేంజెస్ చేశారు, అది అమల్లోకి వస్తుందంట సెప్టెంబర్ 22 నుంచి. విత్ మోస్ట్ ప్రైసెస్ సెట్ టు కమ్ డౌన్ డ్యూ టు దేర్ రేట్స్ బీయింగ్ కట్. వస్తువులు చాలా మటుకు అన్ని కూడా రేట్లు తగ్గే ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి. ద ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా ఏమవుతుంది అనమాట, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడున్న రేట్లు ఇంకా తగ్గుతాయంటే ఇన్ఫ్లేషన్ ఏమవుద్ది, ఇంకా తగ్గిపోతుంది అంటున్నాడు. ద లో ఇన్ఫ్లేషన్ రేట్ అండ్ హై గ్రోత్ ఇన్ Q1 హ్యావ్ రైజ్డ్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పటికే మన Q1 లో చేసిన ఈ యొక్క లో ఇన్ఫ్లేషన్ హై గ్రోత్ అనేది జనాల్లో రైజ్ చేస్తుంది ఎక్స్పెక్టేషన్స్. దట్ ద ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ విల్ కట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్దర్ ఇన్ ఇట్స్ నెక్స్ట్ మీటింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్. ఇప్పటికి జనంలో ఫీలింగ్ వచ్చిందంట, రాబోయే రోజుల్లో ఆర్బీఐ ఇంకా రేట్స్ తగ్గిస్తుంది అని అంటున్నారనమాట. సో దట్ ద ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ విల్ కట్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నాడు. విల్ కట్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది ఫర్దర్ అని ఇంకా ఎక్కువగా. ఈ నీడ్స్ నెక్స్ట్ మీటింగ్
at the end of September. అయినప్పుడే హవెవర్ తర్వాత చూద్దాం, గివెన్ ద ఆన్ గోయింగ్ గ్లోబల్ అన్సర్టనిటీస్, బయట అంటే ఇండియా వరకు ఓకే కానీ బయట చూస్తే అంతగా కండిషన్ బాగాలేదు. అక్కడ ఓటు రాశాడు అన్సర్టనిటీ అంటే ఇన్స్టెబిలిటీ, అంటే థ్రిల్ అంటే అస్థిరత అంటాం. సో దీస్ మైట్ బి ప్రేమెచ్యూర్, మనం ముందుగానే కొంచెం తొందరపడినట్టు అవుతున్నాం, మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేయకూడదు, మనం బయట కూడా చూసుకోవాలి కదా కండిషన్స్ అనేవి. సో ఇది ఇండియాకి మాత్రమే కాదు కదా, బయట కూడా చూసుకోవాలి ఆర్బీఐ అనేది, కాబట్టి ఇది కొంచెం మనం తొందరగా డిసిషన్ తీసుకోవడం అవుతుందని చెప్తున్నాడు. సో ప్రీమెచ్యూర్ డిపెండింగ్ ఆన్ హౌ ద రెన్యూడ్ బాన్హామీ బిట్వీన్ ఇండియా అండ్ ది యుఎస్ ప్రోగ్రెసెస్. బాన్హామీ అంటే ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు, ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్షిప్ అని ఎక్కువ చెప్తుంటాము. ఏ సెన్స్ ఇది? పాజిటివ్ సెన్స్. సో ఇండియా అమెరికా ఏ విధంగా ఫ్రెండ్స్ గా ఉంటాయని ముఖ్యమంట. ఏ రేట్ కట్ ఇన్ డిసెంబర్ ఈజ్ ద మోర్ లైక్లీ అవుట్కమ్. ముఖ్యంగా సెప్టెంబర్లో అయినా అవ్వకపోయినా డిసెంబర్లో అయితే మాత్రం ఇంకా రేట్స్ అనేవి తగ్గబోతున్నాయి అని చెప్పాడు. ఇదనమాట ఇక్కడ దాకా చెప్పింది. లో ఇన్ఫ్లేషన్ అండ్ హై గ్రోత్ అని చెప్పాడు. అలాగే మనకు మెయిన్ ఉన్న అబ్స్టార్ట్ అంటే మనం ఎక్కువగా రష్యా నుండి ఆయిల్ కొనుక్కుంటున్నాం, అది అమెరికాకి ఇష్టం లేదు, మళ్ళీ అక్కడ ఆపేయమంటున్నారు. ఒక మనం ఆపేస్తే కనుక మన నష్టం కూడా ఉంటుంది కానీ ఎక్కువ ఉన్నదంట, తక్కువ ఉంటుందని చెప్తున్నాడు. తర్వాత ఏమో జిఎస్టీ కూడా మనకి రేట్స్ తగ్గించాం, అది మంచిదే. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంది. ఇంకా ఆర్బీఐ రేట్ కట్స్ చేస్తుందంటే ఆ సెప్టెంబర్లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ డిసెంబర్లో మాత్రం మ్యాక్సిమం ఉంటుంది అని చెప్పాడు అనమాట. దీనివల్ల పబ్లిక్కి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంది. ముఖ్యంగా మనకి డైలీ యూసేజెస్ ఉంటాయి కొన్ని, అవి చాలా తక్కువ రేటుకి అందరికి అందుబాటులో ఉన్నాయి. సో దీనివల్ల మంచిది అవుతుంది అనమాట. గవర్నమెంట్ కొన్ని వాటిని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇవన్నీ కూడా కలిపి మనకి ఇంప్రూవింగ్ అన్నాడు అనమాట. ఫస్ట్ రాసాము ఇంప్రూవింగ్ మ్యాక్రోస్ అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది జరగబోతుంది. ఆల్ ఎకానమీస్ అంటే అన్ని సెక్టార్స్ కూడా మంచిగా వెళ్ళబోతున్నాయి అని చెప్పాడు. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మరీ ముఖ్యంగా మనం చూస్తుంటాం క్లోజ్ టెస్ట్లు కానీ, జంబుల్ సెంటెన్స్ కానీ, తర్వాత పాసేజ్లు, ఫిల్లర్స్లు ఇలాంటివి ఇస్తుంటాడు. కాబట్టి మరీ ముఖ్యంగా బ్యాంక్స్ రాసే వాళ్ళు అయితే ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి. ఎగ్జామ్ మీకు ఇలా ఇచ్చిన సేమ్ యాస్టీజ్ ఇచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. కాబట్టి వీటి మీద బాగా స్టడీ చేయండి, బాగా చదవండి. పీడిఎఫ్ వచ్చి మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్, దాంట్లో జాయిన్ అయితే అక్కడ పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ చూసి మొత్తం అంతా కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? చెప్పింది మొత్తం కూడా బాగా చదవండి. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియాస్ కరెంట్ ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఏది రాంగ్ అన్నాడు. ఫస్ట్, ఇన్ఫ్లేషన్ రౌజ్ ఇన్ ఆగస్ట్ 2020 ఆఫ్టర్ 9 months, రైట్ ఆన్సర్, అది పెరిగింది. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ ఇన్ ఆగస్ట్ ఈజ్ విత్ ఇన్ ఆర్బీఐ కంఫర్ట్ బ్యాండ్, రైట్ ఆన్సర్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ హైయా, రాంగ్. యాక్చువల్లీ తగ్గింది, అది మిగతా పెరిగినా అది మాత్రం తగ్గలేదు అనమాట. కాబట్టి బెస్ట్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 12, వాట్ హ్యాస్ కంట్రిబ్యూట్, ఏది హెల్ప్ చేసింది టు మేకింగ్ ఫుడ్ నెసెసిటీస్ మోర్ అఫోర్డబుల్ యాజ్ పర్ ద పాసేజ్. సో హైర్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కాదు, ఫ్రీ ఫుడ్ బ్యాండ్, గవర్నమెంట్ ఫ్రీగా ఫుడ్ ఇస్తుంది కదా, అది బెస్ట్ ఆప్షన్ బి. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ కరెంట్ డిఫరెన్షియల్ బిట్వీన్, ఎంత 5.5 అని చెప్పాం, బెస్ట్ ఆప్షన్ సి. వాట్ ఆర్ ద పాసేజ్ సే అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ అబాండనింగ్ రష్యన్ ఆయిల్ పర్చేజెస్, ఎందుకు ఆపేసింది, ఇట్ విల్ షార్ప్లీ రైజా, కాదు. సో వాట్ డస్ ద పాసేజ్ సే అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ అబాండనింగ్ రష్యన్, ఉంటుంది కానీ లిమిట్ గా ఉండని చెప్పాం. ఉంటుంది, ఎఫెక్ట్ ఎందుకు ఉండదు, లిమిట్ గా ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ లిమిటెడ్ ఎకనామిక్ ఇంపాక్ట్, బెస్ట్ ఆప్షన్ సి. వెన్ ఆర్ ద జిఎస్టీ రేట్స్ కమింగ్ ఇన్ టు ఎఫెక్ట్, September 22, బెస్ట్ ఆప్షన్ సి. అకార్డింగ్ టు ద పాసేజ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఎంపీసీ, ఇమీడియట్ రేట్ హైక్ కాదు, రేట్ కట్ అట్ ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్ మోర్ లైక్లీ, ఇప్పుడనమాట ఇన్ అంటున్నాడు, డిసెంబర్, బెస్ట్ ఆప్షన్ బి. 17th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ మీనింగ్ అన్నాడు, బెనైన్. బెనైన్ అంటే గుడ్ అని చెప్పా, ఫేవరబుల్, ఏ సెన్స్ అది, పాజిటివ్ సెన్స్. ఆన్సర్ 1 ఏం చెప్పాడు, హార్మ్లెస్. హార్మ్లెస్ అంటే సేఫ్ అని. క్వశ్చన్కి ఏమవుతుంది, ఈక్వల్. జెంటిల్ అంటే సాఫ్ట్ అని, క్వశ్చన్కి ఈక్వల్. ఫేవరబుల్, క్వశ్చన్కి ఈక్వల్, బెస్ట్ ఆప్షన్ డి. హాస్టైల్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు, అన్ఫ్రెండ్లీ. హాస్టైల్ అన్నాడు, అడ్జెక్టివ్, అన్ఫ్రెండ్లీ. సో ఇదే సెన్స్ వస్తుంది మనకి ఇక్కడ, నెగిటివ్ సెన్స్. సో మైల్డ్ ఆప్షన్ చూడండి, అక్కడ బిలో ఉన్న జెంటిల్, ఈలో ఉన్న మైల్డ్, రెండు ఒకటే. మైల్డ్ అంటే కొంచెం పెద్ద ఎక్కువ కాదు, జెంటిల్ సాఫ్ట్ అని, మైల్డ్ అంటే.
నెక్స్ట్ బాన్ హామీకి ఈక్వల్ అడిగాడు. బాన్ హామీ అంటే ఫ్రెండ్షిప్, బెస్ట్ ఆప్షన్ బి. హోస్టిలిటీ ఆపోజిట్ క్వశ్చన్. యాంగర్ కోపము తెలుసు, డిస్టెన్స్ దూరము, కాన్ఫ్లిక్ట్ అంటే డిస్ప్యూట్. సో బెస్ట్ ఆప్షన్ బి చెప్పొచ్చు, ఫ్రెండ్షిప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సబ్జూ అంటే అణచివేయడం, తగ్గించడం, ఆ సెన్స్ నెగిటివ్ మీనింగ్. ఆప్షన్ 1 రెడ్యూస్, క్వశ్చన్కి ఏమవుతుంది ఈక్వల్. బిలో డిమినిష్ అన్న డిక్రీజే, క్వశ్చన్కి ఈక్వల్. ఈలో లోవర్ అన్నాడు, అది కూడా సేమ్. మైల్డ్ అని చెప్ప, మైల్డ్ అంటే జెంటిల్, తక్కువ అన్నాం. ఇంటెన్సిఫై ఒక మీనింగ్ వచ్చి ఇంక్రీజ్. ఎప్పుడు కూడా ఇంటెన్సిఫై అంటే ఇంకా ఎక్కువైపోవడం. మనకు దానికి ఓడి రాస్తుంటాం, ఏంటో ఓడి చూద్దాం. ముఖ్యంగా ఇంటెన్సిఫై ఎలా చెప్పొచ్చు అంటే ఎక్సాసబేట్, ఎక్సాస్పరేట్, ఎక్కువ అయిపోవడం. మనకు దీన్ని ఇంకేమంటాం ఎగ్రవేట్, ఎగ్రవేట్ అంటాం. సో ఇలా అనమాట. ఇంటెన్సిఫై అంటే కోపం పెరిగిపోవడం, నష్టం పెరిగిపోవడం, మీనింగ్ వచ్చి బికమ్ సీరియస్ అనమాట. సో బెస్ట్ ఆప్షన్ డి, ఇంటెన్సిఫైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. డు నాట్ ఎక్స్ప్రెస్ కాదు, సరిపోద్ది ఆన్సర్ అక్కడ, అదొకటే కాదు సరిపోద్ది. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ సమ్మరైజెస్ ద కరెంట్ మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ అన్నాడు. లో గ్రోత్ కాదు, హై గ్రోత్ అవును, హైయా కాదు, లో గ్రోత్ రాంగ్, హై గ్రోత్ అండ్ లో ఇన్ఫ్లేషన్. బెస్ట్ ఆప్షన్ డి, డి ఈస్ ద రైట్ ఆన్సర్. డి ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ.